పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చాలమ్మ. బైబిల్లో చాలా పోలికలు ఉన్నాయి. మనం చాలా చూస్తాం. అబ్రహాం తండ్రి అయిన దేవునికని, ఇస్సాకు కుమారుడైన దేవుడికి, ఏలియాజరు పరిశుద్ధాత్మ దేవుడికి, ఇట్లా పావురం పరిశుద్ధాత్మకు, నీరు దేవుని వాక్యానికి, ఇట్లా ఎన్నో పోలికలు అనేవి ఉన్నాయి. ఈ సంఘాన్ని దేవుడు ఏమని పోల్చిన, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అన్నాడు. సరే, నా ప్రియురాలా అనేది పక్కన పెడదాం. ఇక ఎందుకంటే ప్రియునికి, నా ప్రియునికి, నా ప్రాణప్రియునికి తేడాలు చూసాం మనం. అట్లాగే ఈ ప్రియత్వం అనేది చాలా దగ్గర సంబంధాన్ని నెలకొల్పేటువంటి ఒక భాగం. అప్పటికే ఆయన నారిమణి అన్నాడు, సుందరి అన్నాడు, ఇప్పుడు ప్రియురాల అన్నాడు అంటూ సంబోధిస్తూ ఈ ప్రియురాల్ని ఈ ఫరో యొక్క రథాశ్వంతో నిన్ను పోల్చుదును అన్నాడు. ఫరో యొక్క రథాశ్వము అనంటే ఫరో రథాన్ని నడిపించే గుర్రాలతో, అశ్వము అనంటే గుర్రాలు, అశ్వాలు అంటే గుర్రాలు. సో ఫరో యొక్క రథాన్ని లాగే గుర్రాలతో ఈ సంఘాన్ని పోల్చాడు. ఇది మనం సంతోషించదగిన మాట. అదేంటి, సంఘాన్ని గుర్రంతో పోల్చాడేంటి అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు ఒక మాట అన్నాడనంటే దాని వెనకాల చాలా శ్రేష్టమైన అర్థం లేకుండా ఒక్క మాట కూడా ప్రభు మాట్లాడాడు. మనం మొదటి నుంచి దానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ గుర్రాలు, ఫరో యొక్క రథాశ్వాలకు చాలా విశిష్టత ఉంది, చాలా అద్భుతమైన అనుభవాలు దానికి ఉన్నాయి. అందువలనే ఆ మాట రాయడం జరిగింది. ఇది సొలొమోన్ రాశాడు కదా. సొలొమోన్కు ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద. చూడండి, ఉదాహరణకి ఇలా అంటాను నేను, వచనం చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రైట్, చదువునా. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపులకు నియామకమైన ధరలిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటికి 600 తులములు వెండియు, గుర్రం ఒకటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచన చేయాలి అని అంటే, ఐగుప్తు నుండి, ఫరో అంటే ఎవరు? ఐగుప్తు మహారాజు. సో ఐగుప్తు రాజు యొక్క గుర్రంతో సంఘాన్ని పోల్చాడు ఇవాళ. సో ఆ గుర్రాలని సొలొమోను ఐగుప్తు నుంచి తెప్పించుకున్నాడు. ఐగుప్తు నుంచి కొనుక్కొని మరి గుంపులుగా ఎన్ని వందలు తెచ్చుకున్నాడో తెలియదు మనకి. అది దాని సంఖ్య మనకు రాయబడలే, కానీ గుంపులుగా ఆయన తెచ్చాడు. రథానికి ఇంత అని, గుర్రానికి ఇంత అని వెల కూడా కట్టాడు. ఆ వెలని బట్టి అన్ని తులాల వెండి బంగారాలు కూడా వాళ్ళకి ఇచ్చేసాడు. వాటిని తెచ్చుకున్నాడు. ఎందుకు అంత కాస్ట్లీ పెట్టి తెచ్చుకున్నాడు అని అంటే వాటికి ఉన్న విశిష్టత, అది వాటికి ఉన్న విశిష్టత. కాబట్టి మనం ఇక్కడ ఐగుప్తు చీకటికి గుర్తు కదా, ఐగుప్తు పాపానికి గుర్తు కదా అని కొద్దిమంది మన దగ్గర తెలియగల వాళ్ళు ఉన్నారులే. వాళ్ళు ప్రతిదానికి కోడిగుడ్డుకి ఈక లాగుతారనమాట. అందుకని వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది ప్రతి చిన్న మాట. వాళ్ళు ఇప్పుడు ఐగుప్తు చీకటికి గుర్తు కదా, అది పాపానికి గుర్తు కదా, ఐగుప్తు గుర్రానికి పోల్చాడేంటి సంఘాన్ని అని అనుకుంటాం మనం. ప్రభు ఒక మాట అన్నాడు, మీరు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. 10వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండుడి. రైట్. ఇక్కడ ప్రభు
స్వయంగా తన నోటితో తాను అన్న మాట ఏంటనంటే, నేను తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల్ని పంపినట్టు మిమ్మల్ని పంపిస్తున్నాను, కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి అన్నాడు. మరి పాము సాతానుకు సాదృశ్యం కదా. మన మొదటి నుంచి ఆదికాండం మొదటి అధ్యాయంలో మన 3వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటాం. సర్పరూపంలోనే అపవాది అవ్వని మోసం చేయడం ఇవన్నీ మనం చూస్తాం కదా. కనుక ఇదంతా ఇప్పుడు పావుని ఎందుకు దేవుడు ఎత్తిపట్టాడు అంటే, పావుని ఎత్తిపట్టలేదు, ఇక్కడ ఐగుప్తు దేశాన్ని ఎత్తిపట్టట్లేదు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రాలకు ఉండేటువంటి విశిష్టతను చెప్తున్నాడు. అలాగే పాముకు ఉన్నటువంటి వివేకాన్ని గురించి చెప్తున్నాడు దేవుడు. సో వివేకం అనేది లేకపోతే దానికి ఉన్న విశిష్టతని గురించి మనం ఆలోచన చేస్తే అది సంఘానికి వర్తిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చిన్న చిన్న మాటల్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నేను మీకు ఒక మంచి సంగతి చెప్తాను, చూడండి. మీరు నిర్గమకాండం 14వ అధ్యాయం తీసి పెట్టుకోండి. నిర్గమకాండం 14వ అధ్యాయం తీసి పెట్టండి. అక్కడ మీకు 1-2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూపిస్తాను. మోషే ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం దాకా వచ్చాడు. ఇప్పుడే బాబుని డిస్టెన్స్ ఎంత అని అడిగితే 1070 కిలోమీటర్లు అంట. 1075 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? ఈజిప్ట్ నుంచి ఎర్ర సముద్రం దాకా 1070 కిలోమీటర్ల దూరం ఇశ్రాయేలీని మోషే నాయకత్వంలో ఆయన నడిపించుకుంటా వచ్చాడు. బాధపడలేక, ఇంటికి ఒక వ్యక్తి చనిపోతే అందరూ తిరుగుబాటు చేస్తే ఆ ఘోషని చూసి ఇంకా బోండి అని చిరాకుతో చెప్పినటువంటి ఫరో ఇప్పుడు బయలుదేరి వాళ్ళు మరి ఎన్ని రోజులు ప్రయాణం చేశారో అంత దూరం నడుచుకుంటూ వచ్చారు వీళ్ళు. వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్నారు, మందలు ఉన్నాయి, అవన్నీ తీసుకొని వృద్ధులు ఉన్నారు. నడుచుకుంటూ ఎర్ర సముద్రం దాకా వచ్చారు. ఈ మధ్యలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఆ తర్వాత వాళ్ళు ఆలోచన చేసుకున్నారు, ఐగుప్తు దేశంలో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలో పెద్దలందరూ కూడా అనవసరంగా మనం వాళ్ళని పంపించాం, రేపటి నుంచి మనకెవరు ఈ ఊడిగం చేస్తారు, మనకెవరు ఈ దాసత్యం చేస్తారని వాళ్ళ రివల్యూషన్ వచ్చింది. చాలా రివల్యూషన్ వచ్చింది. ఫరో మీద కొద్దిగా కోపపడిన వారు కూడా ఉన్నారు. తిరుగుబాటు వచ్చింది. అప్పుడు ఫరో అన్నాడు, లేదు తరమండి, వాళ్ళు దొరుకుతారు, ఇప్పటికైనా మనం చంపొచ్చు అని అన్న తర్వాత రథాలు గుర్రాలు వేసుకొని ఇప్పుడు బయలుదేరి వాళ్ళు వచ్చారు. 19వ వచనం చూడండి. ఇప్పుడు 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. రైట్, చదువు. ఆ మేఘస్తంభము వారి ఎదురు నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయుల సేవకు నడుమ ప్రవేశించెను. రైట్. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగించిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. సరే చూడండి, మీరు ఉదాహరణకి ఇలా చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇప్పుడు వెనకాల వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు ఆలోచన చేసుకొని ఫరో రాజుని ఒప్పించుకొని వీళ్ళని తరిమి చంపాలని, లేకపోతే దొరికిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని పోవాలని ఒక దృఢ నిశ్చయంతో బయలుదేరారు. ఇప్పుడు రథాలు వేసుకున్నారు, సేన బయలుదేరింది, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు, దగ్గరికి వచ్చారు. ఇంకా కొద్ది దూరం పోతే ఎర్ర సముద్రం అవతలున్నారు. సరిగ్గా దేవుడు ఒక మేఘస్తంభాన్ని వాళ్ళ మధ్య నిలిపి ఫరో సైన్యానికి చీకటి కమ్మేటట్టు చేశాడు. ఇశ్రాయేలు వారికి అగ్ని స్తంభంగా నిలిచి వారిని ఆ వెలుగులో రాత్రంతా నడిపించాడు. ఒక సంగతి మీరు గమనించాలి. ఇక్కడ అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ గుర్రాలు చీకటే కమ్మిన, కళ్ళు మూతలు పడుతున్న పరిస్థితి భిన్నంగా ఉన్న ఫరో యొక్క రథాశ్వాలకు ఉన్నటువంటి పట్టుదల, వాటి మొండితనం ఎంత అనంటే ఆగల.
దూసుకుంటా దూసుకుంటా వస్తూనే ఉన్నాయి. సరే, ఈలోగా ఎర్ర సముద్రం దాకా వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత మీరు 23వ వచనం కూడా చూడండి. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరి. అంటే అప్పటికే సముద్రం పాయలైపోయింది. రెండు పాయలైనాయి. ఆరిన నేల గుండా వీళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు ఈ ఫరో ఇప్పుడు రథం ఉంది, రథం మీద సైనికుడు ఉన్నాడు. కానీ రథాన్ని నడిపించేది ఎవరు? గుర్రం. ఆ గుర్రాలు ఎంత వడిగా పరిగెడుతున్నాయి అంటే వాళ్ళు ఎర్ర సముద్రం చివరి భాగంలోకి వెళ్ళారు, అట్లా వాళ్ళు దాటారు, ఈలోగా వాళ్ళు మధ్య దాకా వచ్చారు. అంటే ఆ గుర్రాలు ఎంత వడిగా పరిగెట్టాయి, ఎంత అననుకూలమైన పరిస్థితులను ఛేదించాయి, అవి ఎంత సీరియస్గా అవి బయలుదేరాయి అని చెప్పడం కొరకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. ఎంత తరిమి 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 ఆ సముద్రాల మధ్యకు, అది ఊహించండి. సముద్రం రెండు పాయలు అయింది కదా, ఇటు జలరాశి ఇటు జలరాశి. ఈ రెండు జలరాశుల మధ్య గుర్రం ఏమైనా అయ్యో ఈ జలరాశి మా మీద పొర్లితే మనం చచ్చిపోతాం కదా అనే ఒక ఆలోచన వాటికి ఏమైనా ఉందా అని అంటే లేదు. చచ్చిపోతే చచ్చిపోయాం, నా యజమానుడు నా మీద ఉండి నాకు ఆర్డర్ చేస్తున్నాడు, నేను వెళ్లాల్సిందే. ఎంత ధైర్యం వాటికి, ఎంత పట్టుదల వాటికి, ఎంత విధేయత. ఆఫ్టర్ ఆల్ ఒక గుర్రానికి ఇంత ధైర్యము, ఇంత విధేయత, ఇంత యజమానికి నమ్మకంగా ఉండి పనిచేస్తూ ఉంది. అది అననుకూలమైన సమయం దాని ముందుకు వచ్చినప్పుడు, చీకటి మబ్బులు దాన్ని కమ్మినప్పుడు చీకటిని కూడా ఛేదించుకుంటూ రాగలిగినంత పట్టుదల, ఇవన్నీ ఆ గుర్రాలకు వచ్చాయి. అందుకనే ఇక్కడ సొలొమోను అంటాడు, అమ్మాయి నీవు ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చెదను, ఎంత అద్భుతమైనటువంటి అనుభవం నీది అని మెచ్చుకుంటున్నాడు సంఘాన్ని. అంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. ఆ సిట్యువేషన్లోకి వెళ్ళండి, మీరు ఆ సిట్యువేషన్లోకి వెళ్ళండి. నల్లని మేఘాలు అడ్డంగా కమ్మినాయి, చిమ్మ చీకటి ఆవరించింది. ఆ చీకటిని ఛేదించుకుంటూ గుర్రాలు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి రాగానే సముద్రం పాయలైంది. ఆరిన నేల గుండా వాళ్ళేమో నడిచిపోయారు, ఇవేమో వడివడిగా పరిగెడతానే ఉన్నాయి. మధ్య భాగంలోకి వచ్చాయి. ఇటు సముద్రపు నీళ్లు నిలిచాయి, ఇటు సముద్రపు నీళ్లు నిలిచాయి. అసలు ఏమీ చూడట్లేదు, తరమాలి, యజమానుడు ఏది డైరెక్ట్ చేస్తున్నాడో అలా 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 నడవాలి అనే భావం. బట్ ఇవి సేవకులు, ఇప్పుడు ఆ గుర్రాలు ఇప్పుడు సేవకులు. రథం మీద ఉన్నటువంటి ఓ సైనికుడు ఆర్డర్ చేస్తే దాన్ని ఎంత వడిగా అంటే 28వ వచనంకి వచ్చేసరికి వాటి యొక్క విశిష్టత తెలుసు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ రెండు జలరాశులు కలుసుకొని మేము నీళ్ళల్లో మునిగిపోయినా పర్వాలేదు, కానీ మా యజమానుడు చెప్పినట్టుగా మేము వినాలి. ఆఖరికి అవి తమ ప్రాణాలని సైతం పోగొట్టుకున్నాయి. వాటి ప్రాణాలని సైతం పోగొట్టుకున్నాయి. ఇప్పుడు ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. వాటి ధైర్యాన్ని గురించి ఆలోచన చేయండి, వాటి పట్టుదలని గురించి ఆలోచన చేయండి, వాటి విధేయతని గురించి ఆలోచన చేయండి, వాటి నమ్మకత్వాన్ని గురించి ఆలోచన చేయండి, వాటి ప్రాణ త్యాగాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. ఉట్టిగానే పోల్చాడా ఫరో యొక్క రథాశ్వములతో? అదేమన్నా సామాన్యమైన సంగత? ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అది. ఎక్కడా వెనుకాడలేదు. సంఘం కూడా ఉట్టిగానే రంపాలతో కోయబడ్డారా? ఉట్టిగానే రాతి దెబ్బలు తిన్నారా? ఉట్టిగానే సిలువ వేయబడ్డారా? ఉట్టిగానే బొండ వేయబడ్డారా? ఉట్టిగానే శిరచ్ఛేదం చేయబడ్డారా? ఉట్టిగానే వాళ్ళ ప్రాణాలను దారిపోసారా? ఉట్టిగానే సింహపు నోళ్లకు ఆహుతయ్యారా? పెళ్లి కుమార్తె సంఘానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనకు ఆ భాగంలో కనబడతాయి. ఏదైనా మీరు రోమపత్రికలో మీరు ఆ మాట చూడండి, 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఎంత బాగా చెప్తాడు ఆ మాటని. బహుశా
5వ వచనం నుంచా మీరు చూడండి దయచేసి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఎవడు? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, చూడమ్మా, దినమెల్లా మేము వధింపబడిన వారు. దీనమెల్ల ఇప్పుడు ఒక సంఘానికి ఉండాల్సినటువంటి అనుభవం ఇది, ఒక సంఘానికి ఉండాల్సినటువంటి అనుభవం ఇది. అందుకనే సొలొమోను ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును అని షులముతో అన్నాడు. సంఘాన్ని కూడా దేవుడు ఇలాగే చూస్తున్నాడు, ఈ అనుభవం ఉండాలని. ఒకవేళ నీకు శ్రమ రాదని ఆయన చెప్పడంలా, శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఏదైనా ఐగుప్తు గుర్రాలు ఎలా, అసలు వాటిని పోల్చుకోండి, నాకు భలే సంతోషం వేసింది. ఇంత ఉంటుందా? మనం ఆ కోణంలో మనం ఆలోచన చెయ్యం, కానీ ఇంత ఉంటుందా? భక్తులు యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు పెడుతున్నట్టు ఇంత ఉంటుందా? జేబులో నుంచి ఒక 10 రూపాయలు తీయడానికి మనకు బాధ, దేవుని కొరకు 10 కిలోమీటర్లు పోవడానికి మనకు బాధ, దేవుని కొరకు ఒక రాత్రి నిద్ర కాయడానికి మనకు బాధ, ఉపవాస ప్రార్థనలో ఒక రోజంతా ఉపవాసం ఉండి ఎవరి కొరకైనా ప్రార్థన చేయమంటే బాధ, 1 గంట సేపు ప్రార్థన ఇస్తే అబ్బా నాకు ఈ గంట సేపు ప్రార్థన ఇచ్చారు అని మనస్సులో బాధపడుతూ ఓకే అని చెప్పేవాళ్ళు ఎంతమంది మనకు? చాలా సిగ్గేస్తుందండి, చాలా సిగ్గేస్తూ ఉంది. దేవుని కొరకు రథాశ్వములతో పోల్చబడిన సంఘం ఎట్లా ఉంది? ఇవాళ మేము దేవుని సంఘంలో ఉన్నాం, మేము దేవుని కొరకు ఉన్నాం, మేము దేవుని వారం అనుకునే మనం వాటిల్లో ఆ రథాన్ని గురించి ఇప్పుడు ఆ గుర్రాలని గురించి కొన్ని విషయాలు చెప్పాను కదా. ఏముంది చెప్పండి? ఏముంది? ధైర్యం ఉందా? పట్టుదల ఉందా? విధేయత ఉందా? నమ్మకత్వం ఉందా? చచ్చిపోతే పర్వాలేదనే త్యాగం ఉందా? ఒక్కసారి నిలబడి మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరు నిలబడి మీరు ఆలోచించండి, మీకు ఖచ్చితంగా అర్థమవుద్ది. వాళ్ళు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు ఎలా 36వ వచనం చూడండి, 35 నుంచి చూడండి. స్త్రీలు మృదులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లగా యాతన పెట్టబడి. 33 నుండి కూడా 33 నుండి చదివినానా? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృదులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇక్కడ నుంచి చూడండి, విడుదల పొందనొల్లక దేని కొరకు? శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. ఈ మాటని మీరు బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి అంటే మరణమైన తర్వాత సజీవులై పరలోక రాజ్యం చేరడం కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో విడుదల పొందగోరి, విడుదల పొందనేలక యాతన పెట్టబడిరి. తర్వాత మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములకు మేక చర్మములకు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించరి, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ఏంటిది అనంటే దేవుని సంఘం, పెళ్లి కుమార్తె సంఘం,
పెళ్లి కుమార్తె సంఘం శ్రేష్టమైన పునరుద్ధానంలో పాలు పొందాలని వాళ్ళు ఎన్ని హింసలు పడ్డాయో. నిజంగా మొట్టమొదటి పరిగెట్టేది గుర్రమే కదండి, చీకటిని చీల్చుకొని. ఆ బురదైనా, ఆ దుబ్బైనా, అది ఇంకోటైనా అది ఏమైనా వాటన్నిటిని చీల్చుకుంటూ ఆ గుర్రాలు ముందుకు పరిగెడతా ఉంటే ఎంత వీరోచితంగా అవి పోరాడుంటాయో మీరు ఆలోచన చేయండి. ఎంత బలాన్ని అవి ఉపయోగించుంటాయో మీరు ఆలోచన చేయండి. ఇవాళ దేవుని సంఘం, క్రీస్తు సంఘం. మనం చేసేది ఏంటి? మన భక్తి మనం అనుకుంటున్నాం, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను సంఘంలో ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నాను, నాకు కొన్ని ఏవేవో నాకు స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను. ఎన్ని ఆలోచనలు మనకున్నాయి, అవన్నీ మనకున్నాయండి. వాటన్నిటిని బట్టి ప్రభువుకు మహిమ, ప్రభువుకు ఆనందం, ప్రభువుకు సంతోషం. దానిలో దేన్ని నేను కొట్టివేయడం లేదు. కానీ ఒక్క మాట అడగనా, ఈ హెబ్రీ పత్రికలో 36వ వచనం నుంచి రాయబడిన ఈ వీటిలో ఏదైనా నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కటి, శోధించబడి ఖడ్గములతో చంపబడి గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో. ఏంటండి ఈ బాధలండి వాళ్ళకి? ఏంటండి వాళ్ళు చేసిన త్యాగం చూడండి, వాళ్ళ ధైర్యం చూడండి, వాళ్ళ విధేయత చూడండి. శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందగోరి వాళ్ళు రంపాలతో కోయబడి, రాళ్లతో కొట్టబడి, ఖైదీలు అనుభవించి. మనం అనుకుంటున్నాం ఏదో గంట సేపు కూర్చొని ప్రార్థన చేసుకోగానే చాలా భక్తిపరుడం అనే భావన మన అంతరంగాల్లో. ఏదో ఒక చిన్న పాపపు వ్యసనం దూరం చేసుకోగానే ఎంతో భక్తిభావాలు మన అంతరంగాల్లో. దేవుని కొరకు నేను ఒక్క సిగరెట్ మానగలిగాను, అబ్బా ఎంత భక్తునైపోయానని భావం మనకు. ప్రియుల, చేతులు జోడించి చెప్తున్నాను నేను, ఉట్టిగానే ఈ ఫరో యొక్క రథాశ్వాలతో ఈ సంఘాన్ని పోల్చలేదు. దీని వెనకాల ఎంత శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయో. విధేయత ఎంత ఉంది చెప్పు? గుర్రానికి ఉన్న విధేయత, గుర్రానికి ఉన్న పట్టుదల, గుర్రానికి ఉన్నటువంటి సమర్పణ, నమ్మకత్వం, ఆ ధైర్యం. ఇంట్లో నుంచి కాదు, అమ్మో అన్ని పిరికితనాలేగా, అన్ని భయాలేగా. ఏం చేస్తున్నాం మనం దేవుని కొరకు? మనం సంఘం అని చెప్పుకుంటున్నాం, కానీ నేను మిమ్మల్ని భయపెట్టాలనో, మిమ్మల్ని బాధ పెట్టాలనో, ఇంకా లాభం లేదు సంఘంలో ఉండడం కంటే లోకంలో కలిసిపోతే మంచిదనో అని మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కొరకు ఈ మాటలు నేను చెప్పడంలా. కానీ ఖచ్చితంగా ఆ అనుభవంలోకి మారాలని నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు కొంచెం అడుగులు ముందుకేసుకుంటారా, దేవుడు నువ్వు 2 అడుగులై దేవుడు 10 అడుగులు నడిపిస్తాడు. అద్భుతమైనటువంటి అనుభవం ఇస్తాడు. ఆ రథాశ్వాలతో నిన్ను పోల్చాడనంటే నీకేమీ తక్కువ లేదని అర్థం. నీకు కూడా ధైర్యం ఉంది అని, నువ్వు కూడా త్యాగం చేయగలవని, నువ్వు కూడా విధేయుడు అని, నువ్వు కూడా ఈ నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తివని, నిన్ను నమ్మి కదా తన ప్రాణం నీ కొరకు పెట్టాడు. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఏమై ఉన్నావో, ఏమీ కాదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. ఇవన్నీ నాలో పెట్టాడు దేవుడు, నేను వాటి కొరకు పరిగెత్తాలనే ఆశ నీ అంతరంగంలో ఉండాలని ఈ భావంతో చెప్తున్నాను. రేపు దీన్ని కొంచెం మీకు కంటిన్యూ చేస్తాను. మరికొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.